హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మళ్ళీ బాబుతో వచ్చాను ఈరోజు. నేను డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న కొడుకు పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉంచుకోవాలా వద్దా అనే విషయం గురించి మాట్లాడాం కదా నాన్న. ఆ! దానికి చాలా మిక్స్డ్ అభిప్రాయాలు వచ్చాయి. చదివాను నేను కూడా కామెంట్స్. చదివావా? మరి ఒకళ్ళు కోడలో అత్తో నాకు తెలీదు, చాలా పెద్ద కామెంట్ రాశారు. బ్రీఫ్గా చెప్తానమ్మా. హాయ్ అమ్మా, ఇద్దరు కలిసి చాలా బాగా వివరించారు. ఈ వీడియో చూసి ఒంటరి అత్తలు ఒక్కరైనా కొడుకుతో కలిసి ఉండాలనే నిర్ణయం మార్చుకొని ఇండివిజువల్గా ఉంటే చాలు. పిల్లల మీద ప్రేమను కలిసినప్పుడు చూపిస్తే చాలు కదా. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లులు అయితే వేరు ఉండడం ఇంకా అవసరం. లేదా కొడుకే లోకం అన్నప్పుడు పెళ్లి చేయకుండా తల్లి కొడుకులు బ్రతకొచ్చు కదా. ఎంత బాధ్యతగా చూసుకున్నా అత్తకు ఆడపడుచులకు చివరికి కోడలు పరాయిదే అవుతుంది. సో ఇది ఇంకా చాలా పెద్దది రాసింది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. సో ఇంకా దీనిపైనే కూడా ఇంకో లెటర్ మా ఈ రోజుల్లో మంచి వృద్ధాశ్రమాలు ఉన్నాయి. కొడుకు పెళ్లి చేసి ఆశ్రమంలో ఉంటే ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. దగ్గర ఉండి ఎడమొహం పెడమొహంగా ఉండే కన్నా ఎవరి బ్రతుకు వారు బతకడం మంచిది. సో నాకు అర్థం కావడం లేదు మా. నిజమే, అంటే విడిగా ఉండడం అన్నాను కానీ బాబు కూడా అదే చెప్పాడు. కానీ పోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరండి అని మనమే డిస్కస్ చేయలేదు నాన్న. ఓల్డ్ ఏజ్ నేను అన్నది కూడా అండి ఇంకా ఎక్స్ట్రీమ్ కేసులో అని, అంటే అదొక ఆప్షన్గా తీసుకొని అట్లా వెళ్ళిపోండి అని కాదు. ఇంకా కుదరకపోతే మీరు అన్ని రకాలుగా ట్రై చేసి మీ వల్ల కానప్పుడు సపరేట్గా ఉండండి అని చెప్పాను, కానీ తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఏమన్నా అయితే నా ఉద్దేశం కాదు. అంటే నేను కూడా వీళ్ళతో చెప్తుంటాను, ఒరే కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళిపోతారా, హ్యాపీగా నా కంపెనీ ఉంటుంది, నేను ఎంజాయ్ చేయొచ్చు, సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్తాను కదా. నేను ఆశ్రమాల్లో ఉంటానని కూడా చెప్తూ ఉంటాను. కానీ అట్లని నా కొడుకు కోడల మీద అవర్షన్తో కాదమ్మా నేను చెప్పేది. నా ఇష్టం అది, అంతే. నాకంటూ సపరేట్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి చెప్తాను. కానీ ఇలా చదివిన తర్వాత నాకు కొంచెం కష్టంగా ఉంది. ఎందుకు అంటే పెద్దవాళ్ళు అయిపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మా కొడుకు పెళ్లి చేసి కొడుకు దగ్గరుండి మనవళ్ళని మనవరాలని చూసుకోవాలనే ఆశ ఉంటుంది కదా చాలామందికి. అంటే ముద్దు ముచ్చట్లు అంటే అందరము ఏంటి, కొడుకు పెళ్లి చేసేసి ఇంకా హ్యాపీగా వాళ్ళకి ఆశ అప్పగిచ్చేసి పోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండిపోదామా? అవసరమా? ఇప్పుడు నాకు 60 years మా, నాకు ఇంకా చాలా ఎనర్జీ ఉంది, చాలా రోజులు నేను సంపాదించగలనని అనుకుంటూ ఉన్నాను. పోయి వృద్ధాశ్రమంలో కూర్చొని ఏం చేయాలి? కొడుకు పెళ్లి చేసి 4-5 సంవత్సరాలు అయిపోయింది. కోడలు బాగా మంచిగా ఉంటుంది, కొడుకు అంతకంటే మంచిగా ఉంటాడు, నా కూతురు చాలా మంచిగా ఉంటుంది. అంటే ఒకళ్ళిద్దరు రాశారు కూతురు దగ్గర కూడా ఉండడం అవసరం లేదని. నిజమే, మనకి ఇప్పటికి కూడా కూతుర్లు అంటే మన వారసులు కాదు, కొడుకు ఒక్కళ్ళే వారసులు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అని అనుకుంటాం. నిజమే, అది వదిలేద్దాం, కూతుర్ల విషయం ఇప్పుడు వదిలేద్దాము. కొడుకుల విషయానికే వస్తే ఎందుకు ఉండకూడదు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్న, నీకు కూడా గుర్తుండే ఉంటుంది. జేజీ, ఇద్దరు జేజీలు ఉండేవాళ్ళు, శంకరమ్మ జేజీ, జయా జేజీ. అంటే మా వారి అమ్మమ్మ నానమ్మ మాతోనే ఉండేవాళ్ళమ్మ చాలా రోజులు అనమాట. ఎంత బాగుండేదంటే అసలు మాకు ఇన్సెక్యూర్ ఫీలింగే ఉండేదిలే. మా అత్తమ్మ ఎప్పుడు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో, వంటలు వండించడంలో బిజీగా ఉండేవాళ్ళు పాపం. వీడు పుట్టినప్పుడు అయితే మావారు ఎప్పుడు కాంట్రాక్ట్స్ మీద దూరంగా ఉండేవాళ్ళు. నాకు అమ్మమ్మ నానమ్మ నాకు తోడుగా పడుకునేవాళ్ళు, వీడికి స్నానం చేయించేవాళ్ళు. ఏదన్నా చిన్న హెల్త్ బాగలేకపోతే కూడా ధైర్యం చెప్పేవాళ్ళు, పాప భయపడొద్దమ్మా, ఇదేం కాదు, పిల్లలకు సహజం, ఇలా అన్నమాట. అంటే పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిది మా. నువ్వేమంటావు నాన్న? డెఫినెట్లీ నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు యుఎస్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు పుట్టిన వెంటనే ఫస్ట్ పిలిచేది అమ్మని నాన్నని, వాళ్ళ అత్తని మామని, వాట్ ఎవర్. అదే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు కలిసి ఉండాలని ఎవరు చాలా తక్కువ మంది అనుకుంటున్నారు, సపరేట్గా ఉండాలనో వాట్ ఎవర్. యుఎస్కి మీకు హెల్ప్ కావాలన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మీ అమ్మ నాన్నలే అయినప్పుడు, వాళ్ళు కేవలం ఒక హెల్ప్ లాగేనా ఇంకా? అంటే ఏదో మీకు వచ్చి అక్కడ హెల్ప్ లాగా యుఎస్లో వచ్చి ఉండడంకి మాత్రమే కాదు కదా. అదే మీరు ఇండియాలో ఉండుంటే మీరే సేమ్ పర్సన్స్ ఎంతమంది మీ పేరెంట్స్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? అది ఏదైనా కానీ ఒకే ఊర్లో ఉండి కూడా సపరేట్గా ఉంటున్నారు. ఆర్ ఇంకా వర్స్ట్ కేసు ఈ కామెంట్స్లో చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేర్పించాలన్నది, అంటే నేను చెప్పిన ఉద్దేశం అయితే ఖచ్చితంగా అది కాదండి. సపరేట్గా ఉండండి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేర్పించేయమని కాదు, వాళ్ళకు ఒక సెక్యూర్ ప్లేస్లో, లైక్ ఒక ఇల్లు తీసిచ్చుకోండి, ఒక 1 bedroom హౌస్ అయినా కూడా, ఒక మేబీ వాళ్ళు మరీ సింగిల్ మదరో సింగిల్ ఫాదరో అయితే ఒక సింగిల్ పర్సన్ హెల్ప్కి
అలానే ఉద్దేశంతో చెప్పాను. మేబీ మనం క్లారిటీగా చెప్పలేదేమో, చాలా మందికి అలాగే అర్థమైనట్టుంది. మనం ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పదం వాడలేదు నాన్న, సపరేట్ గా ఉండమన్నాం. నాకు తెలిసినంత వరకు సపరేట్ గా ఉండమన్నాము అంతే. ఓల్డ్ ఏజ్ హోమ్ అనే మాట రాలేదు. నేను ఇప్పటికి కూడా అమ్మ ఇష్టంగా చేరితే ఓకే, ఎందుకంటే చాలా చక్కగా ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. కానీ మీరు కొన్ని వీడియోస్ చూసి ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏడుస్తూ ఉంటారు. నా కొడుకు కావాలి, నా మనవడు కావాలి, నా మనవరాలు కావాలి, నా కూతురు కావాలి అని చెప్పేసి అనమాట. నిజంగానే 80 ఏళ్ళు వస్తే పిల్లలు ఇద్దరు యుఎస్లో ఉంటే ఒంటరిగా ఉండడం ఎవరికి సేఫ్ కాదు. అప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండొచ్చు. కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు పిల్లలు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తే వాళ్ళ ఏడుపులు చూస్తే మనకు అసలు చాలా జాలేస్తుంది మా. అంటే నేనేమంటున్నానంటే నాన్న, నా ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అవ్వాలి, లేదా సపరేట్గా ఉండాలంటే సపరేట్ హౌస్లో ఉండాలి. అదే నేను చెప్పింది. మనం మాట్లాడుకునేది ఇదే. నేనేమంటానంటే పెద్దవాళ్ళు ఉండడం ఒక అదృష్టం అంటాను మా. అది నేను ఫీల్ అయ్యాను, మా జనరేషన్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. మరి వీళ్ళెలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, నువ్వే చెప్పు. మాకు కూడా అండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంది. ఆమెమంటే ఇప్పుడు నా కూతురు పుట్టింది, పాపం స్నానం చేయించడం అట్లాంటివి ఏం చేయలేదు. మా అమ్మ అంటే బిజీగా ఉంటది కదా, లైక్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా చేయించుండేది. బట్ ఒక మోరల్, బిజీగా ఉంటాను నేను చేయించగలను. అదే చెప్తున్నాను, చేయించగలరు కానీ బిజీగా ఉండడం వల్ల కుదరదు. సో దానికి అంతకంత మనుషుల్ని పెట్టున్నాము, వాళ్ళు చేపిస్తారు. బట్ ఇప్పుడు ఆ సపోర్ట్ అండి, ఇప్పుడు ఏదన్నా అయింది చాలాసార్లు, ఎస్పెషల్లీ పుట్టిన వెంటనే ఫస్ట్ 1-2 monthsలో చాలా కష్టంగా ఉంటుంది. ఏదన్నా చిన్నది ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అంటే మనకి ఏంటంటే అన్నిటికీ హాస్పిటల్కి తీసుకొని పరిగెత్తాలనే అనిపిస్తుంది, చిన్న చిన్న వాటికి కూడా. సో అది మనకి ఎవరు చెప్తారు? పక్కన ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే కదా చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మన పేరెంట్స్ వాళ్ళే కదా మనకి పక్క నుండి చెప్పగలరు. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను నాకు తోచిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు నాకు కానీ నా వైఫ్కి కానీ, మా అమ్మ ఇంట్లో ఉంది లేదు అనేది, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగే ఉంటున్నాము. ఇలా అందరూ ఉండాలి, ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ఒకవేళ ఉండలేకపోతే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. దాన్ని కొంతమంది మరి ఓల్డేజ్ హోమ్ అనేది ఇంకా మీకు స్తోమత లేకుండా ఒక సపరేట్ హౌస్లో పెట్టి ఉండడానికి, అండ్ వాళ్ళకి కూడా మీ పేరెంట్స్కి కూడా అంగీకారం అయితే ఓల్డేజ్ హోమ్లో ఉండడం ప్రాబ్లం ఏం కాదు. అది కూడా ఒక ఆప్షనే ఖచ్చితంగా. నాన్న 60 years అప్పుడు కాదు, అది ఖచ్చితంగా ఏజ్ అనేది మనం చెప్పలేము. ఏజ్ అనే ఎందుకంటే మీరుండమంటే మేమేం ఉండం ఓల్డ్ ఏజ్ హోమ్ లో పోయి. ఇప్పుడు నన్ను పోయి ఇప్పుడు నేను మన అందరం బాగున్నాం ఓకే నాన్న, మనం బాగలేము కూడా, నువ్వు పోయి నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే పోరా అంట. నేనెందుకు ఉంటాను, పోరా అంటాను. అన్నాలి. ఎందుకు అంటే అంత కొడుకులు ఇష్టం ఏంటి నాన్న? మా ఇష్టాలు ఉండవా? మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాలని ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ జరిగి ఇంట్లో అంత సిచ్యువేషన్ బాగలేనప్పుడు తీసుకున్న డెసిషన్స్ వేరేగా ఉంటాయి. అంత పర్ఫెక్ట్ గా ఉండి ఇప్పుడు మన కండిషన్ వేరేగా ఉంటుంది. అదే ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో ఇంకా ఎందుకు ఇది నరకం లాగా ఉంది అన్నప్పుడు మేబీ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అయిండొచ్చు. ఎందుకంటే అక్కడ ఏమి కుకింగ్ చేసుకునే పని ఉండదు, కంపెనీ ఉంటది, కొన్ని వ్యాపకాలు ఉంటాయి, ఉదయం లేస్తే ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు, సరదాగా ఉంటుంది. ఏమైనా కానిమ్మా అంటే మరి ఇప్పుడు మీ యూత్ అనుకుంటున్నారేమో అమ్మా నాన్నలు ఒక అడ్డము అని చెప్పేసి. నేనైతే ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలమ్మా, నేనైతే అది చెప్తాను. ఇప్పటికి కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి, అంటే నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంట్లో అది ఇది జరిగిందని చెప్తారు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ కలిసే ఉన్నారండి. లైక్ విడిపోలేదు. ఇంకా అంత దూరం మన సమాజం రాలేదనేది ఒక అదృష్టం. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్లో ఇప్పటికైతే ఇష్యూస్ ఉన్నాయి బాగానే. బట్ తిట్టుకుంటానో కొట్టుకుంటానో కలిసే ఉన్నారు. కలిసి అంటే ఒక ఇంట్లో కాకపోయినా అట్లీస్ట్ బయట వాళ్ళకి మేము ఒకటే అనే ఫీలింగ్ చూపిస్తారు, ఎందుకంటే ఆ బాండింగ్ ఉంది కాబట్టి. కానీ యూత్ కూడా నేనేం చెప్తాను అంటే అత్త మామలు అమ్మా నాన్నలు ఒక అడ్డు అనుకోకూడదు నాన్న. పెద్దవాళ్ళు ఉంటే మనకు మంచిది అనే ఉద్దేశం ఉన్నప్పుడు పనికే కాదు, పనికి మాత్రమే కాదు పనికి వచ్చేది పెద్దవాళ్ళు. సో ఎమోషనల్ బాండింగ్కి కూడా అవసరం. మీరు ఎప్పుడైనా డిప్రెస్ అయినప్పుడు, మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు
పెద్దవాళ్ళు వస్తే పరిష్కరిస్తారు, కాదని కూడా చాలా మంది అంటారేమో, నాకు తెలియదు. వాళ్ళు వచ్చి మధ్యలో ఎక్కువైపోయినాయి చాలా అనేసి. మందికి చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కాబట్టి మనం అదే చెప్పలేము. కాబట్టి అంటే నాకేంటంటే ఇది రాంగ్ వేలో వెళ్ళిందేమోనని అనిపించింది మనది. కామెంట్స్ చదివాక నాకు కూడా అదే ఫీలింగ్. అదే ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. బాయ్ అండి.